నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు ఇది మొత్తం కాలిపోయింది. హాయ్, నా పేరు దావూద్. ఇది నా బ్రాండ్ క్లాసిఫైడ్ జర్నీలో డే 5. కొరియర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి ఇంపార్టెంట్ పార్సల్ వచ్చిందన్నారు. సో కొరియర్ ఆఫీస్ కి వెళ్లి పార్సల్ కలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసి చూస్తే మనం ఆర్డర్ చేసిన సబ్లిమేషన్ ఇంక్స్ వచ్చినాయి. ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే మన ప్రింటర్ కూడా ఆఫీస్ కి డెలివరీ అయింది. సో ప్రింటర్ కూడా అన్బాక్స్ చేసి సెటప్ అయితే చేసేస్తున్నాం. పేపర్ అయితే మెషిన్ లో ఇన్సర్ట్ చేసి డిజైనింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ డిజైన్ ప్రింట్ చేసి మౌస్ ప్యాడ్ ని హీట్ ప్రెస్ లో పెట్టేసిన. ఓపెన్ చేసి చూస్తే మౌస్ ప్యాడ్ పేపర్ కి అతుక్కొని కాలిపోయింది. ఏం ఇష్యూ అని మన డీలర్ దగ్గర అడిగితే ఆయన కరెక్ట్ టెంపరేచర్ అండ్ సెట్టింగ్స్ చెప్పినారు. అప్పటికే లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రై చేశాం. ఆయన చెప్పిన సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసి మళ్ళీ ప్రింట్ ఇచ్చిన. ఈసారి అయితే మీరే చూడొచ్చు, కలర్ అవుట్పుట్ అయితే బాగా వస్తా ఉంది. ఈ ప్రాసెస్ లో మౌస్ ప్యాడ్ మూవ్ అవ్వకుండా ఉండేదానికి హీట్ టేప్ తో అయితే ఫిక్స్ చేసిన. మౌస్ ప్యాడ్ ని హీట్ ప్రెస్ లో పెట్టి ఆయన చెప్పిన టెంపరేచర్ కి సెట్ చేసిన. బీప్ వచ్చిన తర్వాత మెషిన్ ఓపెన్ చేసి చూస్తే అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇదే మన ఫస్ట్ కస్టమైజ్డ్ మౌస్ ప్యాడ్. మీరు కూడా కావాలి అంటే ఇలాంటి కస్టమైజ్డ్ మౌస్ ప్యాడ్స్ చేయించుకోవచ్చు. మీకు కూడా కస్టమైజ్డ్ మౌస్ ప్యాడ్స్ కావాలంటే జస్ట్ మన ఐడిని ఫాలో చేసుకుని 99 రూపీస్ కే పొందవచ్చు. డీటెయిల్స్ కోసం మౌస్ ప్యాడ్ అని కమెంట్ చేయండి, నేనే మీకు DM చేస్తాను.